సో నర్వస్ సిస్టమ్ అంటే ఏంది? నర్వస్ సిస్టమ్కి చాలామంది నరాలు అని పదం వాడుతూ ఉంటారు. సో నరాలు వచ్చేసి బ్లడ్ వెజల్స్కి అంటారు. నర్వస్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, బ్లడ్ వెజల్ ఈజ్ డిఫరెంట్. అమ్మ కడుపులో నుండి బాబు అయిన పాప అయినా ఎప్పుడైతే బయటికి వస్తారో ఏ ఆర్గన్ అయినా కొంచెం కట్ చేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ నర్వస్ సిస్టమ్ రాదు. ఈరోజు మనము నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఉమర్, ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ సాజిద్ డిసూజాస్ కేఎస్ఎస్సి హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది. అందులో నేను యాజ్ ఏ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. సో నరాలు ఏదైతే ఉంటాయో, బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, ఇట్ క్యారీస్ బ్లడ్. అది ప్యూర్ బ్లడ్ ఉన్న దానికి ఆర్టరీస్ అంటారు, ఇంప్యూర్ బ్లడ్ క్యారీ ఏదైతే చేసో దానికి వెయిన్స్ అని అంటారు. నర్వస్ సిస్టమ్ ప్యూర్లీ ఏదైతే ఉంటుందో దానికి నర్వస్ సిస్టమ్ అని అంటారు పదము. సో నర్వస్ సిస్టమ్ ఒక స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే, అమ్మ కడుపులోనే నర్వస్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒక అమ్మ కడుపులో నుండి బాబు అయిన పాప అయినా ఎప్పుడైతే బయటికి వస్తారో ఏ ఆర్గన్ అయినా కొంచెం కట్ చేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ నర్వస్ సిస్టమ్ రాదు. నర్వస్ సిస్టంలో గ్రోత్స్ ఉంటాయి, కానీ కట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అది తిరిగి రావాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ మోస్ట్లీ సంథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్. అందులో ఫ్యూ ఆఫ్ డిస్టెన్స్ వరకు ఒకవేళ తెగితే దానికి రీగెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, కానీ మొత్తమే కట్ అయిపోతే ఇట్స్ ఆల్మోస్ట్ బ్రింగ్ బ్యాక్ టు నార్మల్. సో నర్వస్ సిస్టమ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుందండి. ఇందులో వచ్చేసి సంథింగ్ కాల్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సంథింగ్ కాల్డ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టంలో వచ్చేసి మెయిన్ 2 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మన బ్రెయిన్, మెదడు, రెండోది వచ్చేసి స్పైనల్ కార్డ్. దీనికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో వచ్చేసి మన లాంగ్ నర్వ్ ఫైబర్స్ బండల్స్ ఏవైతే ఉన్నాయో దానికి యాక్సాన్స్ అంటాము. అవి మన 2 చేతులకు, కాళ్ళకు, కడుపుకి మొత్తం సప్లై చేసేదానికి నర్వస్ సిస్టమ్ అంటాము. ఇప్పుడు మనము దాదాపుగా మూమెంట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటుందో చేస్తున్నామో ఇది బ్రెయిన్ నుండి కమాండ్ ఎప్పుడైతే మన బాడీకి వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేయండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక హాట్ సబ్స్టెన్స్ ఉంది. ఈ హాట్ సబ్స్టెన్స్కి నేను ఎప్పుడైతే టచ్ చేశాను అనుకోండి, ఈ ఫీల్ అయ్యేది, ఈ కోల్డ్ ఉన్నా, హాట్ ఉన్నా, ప్రెషర్ ఉన్నా, సాఫ్ట్ ఉన్నా, క్రూడ్ ఉన్నా, ఏదైతే ఫీల్ అవుతుందో దానికి సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు నా సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గుడ్ కండిషన్, ఇవి ఫీలింగ్స్ని ఈజీగా ఫీల్ అవుతాను. సో ఒకవేళ హాట్ ఆబ్జెక్ట్కి నేను ఎప్పుడైతే టచ్ చేస్తానో సడన్గా నా బ్రెయిన్లో అనలైజ్ అవుతుంది, సంథింగ్ ఈజ్ హాట్ దేర్. సో ఈ మూమెంట్ ఏదైతే నేను హాట్ సబ్స్టెన్స్కి టచ్ చేసి మూమెంట్ జరుపుతానో మళ్ళీ బ్రెయిన్ ద్వారా కమాండ్ వెళ్ళాలి త్రూ మోటార్ నర్వస్ సిస్టమ్, మీరు చెయ్యి తీయండి, విత్డ్రా చేయండి. సో ఇమీడియట్గా నేను చెయ్యి విత్డ్రా చేసినప్పుడు నా మోటార్ నర్వస్ సిస్టమ్ దానికి వర్కౌట్ అవుతుంది. సో నర్వస్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు నర్వస్ సిస్టంలో మజిల్స్లో చాలా క్లోజ్గా కనెక్షన్ ఉంది. మజిల్స్లో ఏదైతే దానికి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఉందో దానికి మనం అంటాము యాక్టిన్ అండ్ మయోసిన్. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ సంథింగ్ కాల్డ్ న్యూరాన్. సో ఈ న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర ఎప్పుడైతే మన నర్వస్ సిస్టమ్ నుండి ఒక కెమికల్ రిలీజ్ అవుతుందో దానికి అసిటోకోలిన్ అంటారు. ఈ రిలీజ్ అయిన తర్వాతనే మన మజల్ యాక్టిన్ అండ్ మయోసిన్ ఒకదానిపైన ఒకపై అది స్లైడ్ అవుతుంది. దాని ద్వారా మజల్ కాంట్రాక్ట్ అయ్యే పదం జరుగుతుంది. సో నర్వస్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ మనకు. దీనికి సంబంధించింది ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఏది ఉన్నా సరే అది దానికి లైట్గా తీసుకోకుండా డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్న ద్వారా మనము దానికి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఒక పొజిషన్ వరకే దీనికి మనం ఇట్స్ పాసిబుల్ టు బ్రింగ్ బ్యాక్ టు నార్మల్. ఒకవేళ చేయి జారిపోయింది, సివియర్ స్టేజ్లో వెళ్ళిపోయింది, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే అది మళ్ళీ ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. సో వన్స్ ఇట్ టర్న్స్ యాజ్ ఎన్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అగైన్ బ్రింగ్ బ్యాక్ టు నార్మల్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతున్నాను దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ పాత్వే ఉంటుంది. ఇప్పుడు పెయిన్ పాత్వే అంటే ఏంది? నొప్పి మన బ్రెయిన్కి ఏ విధంగా వెళ్ళి అనలైజ్ అవుతుంది. సో పెయిన్ పాత్వే ఏదైతే ఉంటుందో ఇది సింగిల్ రోడ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి నేను ఫీల్ అవుతున్నాను, నాకు మోచేయిలో నొప్పి ఫీల్ అవుతుంది. సో ఈ నొప్పి ఫీల్ అయినప్పుడు ఇమీడియట్గా నేను చేసేది ఏంది? ఇక్కడ జండు బామ్ అయినా ఆయింట్మెంట్స్ అయినా రుద్దుకుంటా నేను.
రుద్దుకున్న తర్వాత నాకు పెయిన్ ఫీల్ అవ్వదు, నాకేం ఫీల్ అవుతుంది, మంట లెక్క ఫీల్ అవుతుంది. సో ఈ మంట ఏదైతే ఫీల్ ఉందో ఈ పెయిన్ కన్నా ఇంకా ఈజీగా తెలిసే సెన్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మేకింగ్ బ్రెయిన్ యాజ్ ఎ ఫూల్. మనము బ్రెయిన్కి ఫూల్ చేసినట్టుగా ఉంటుంది. సో దీని ఎప్పుడు ఎంతవరకు అయితే దీని ఎఫెక్ట్ ఉంటుందో అంతవరకు బర్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంతవరకు నాకు పెయిన్ ఫీల్ అవ్వదు. సో నేనేమనగలుగుతా, ఓ XYZ ఆయింట్మెంట్స్ ఆర్ మచ్ మోర్ బెటర్, నాకు ఇప్పుడు పెయిన్ తెలుస్తలేదు, నొప్పి తగ్గిపోయింది. బట్ నాట్ దట్ ద ఇష్యూ. బిఫోర్ ఆల్సో ఐ సెడ్ ఏంటంటే నొప్పి ఏదైతే ఉందో ఇట్స్ ఫ్రెండ్ టు ద బాడీ. అంటే నా సర్వైకల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పుడే నాకు మోచే ద్వారా అంతవరకు పెయిన్ వచ్చింది. సో సమ్టైమ్స్ ఏంటంటే రిఫర్డ్ పెయిన్స్ కూడా అంటారు. నొప్పి ఒక చోటు ఉంటుంది, ప్రాబ్లం ఒక చోటు ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లంకే సాల్వ్ చేస్తే నొప్పి ఆటోమేటిక్గా పోతుంది. సో నర్వస్ సిస్టమ్ ప్లేస్ ఏ మచ్ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అది మన ప్రతి మూమెంట్స్కి సెన్సరీ ఉన్న, మోటార్ ఉన్న, యాక్టివిటీస్ ఉన్న అన్నిట్లో వర్కౌట్ అయ్యే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకొరకు మన CNS ఏదైతే ఉందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అది మన బ్రెయిన్ ఉన్న, స్పైనల్ కార్డ్ ఉన్న దానికి మనము చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక గమనించే విషయం ఏంటంటే దేవుడు మన బ్రెయిన్ మోకాల దగ్గర ఇవ్వకుండా తల పైన ఇచ్చారు. ఎందుకు? వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్? ద రీజన్ ఈజ్ ఒక మనిషి పడిపోయినా, దెబ్బ తగిలినా తన హెడ్ సేఫ్గా ఉండాలి. హెడ్ మనం ఎంతవరకు అయితే సేఫ్గా ఉంటుందో అంతవరకు మన బ్రెయిన్ని మనం కాపాడగలుగుతాము. ఈరోజు మనము మన తెలంగాణ గవర్నమెంట్లో చూస్తే కంపల్సరీ 2 వీలర్స్ రైడింగ్ చేసేవాళ్ళు హెల్మెట్ మ్యాండేటరీ అయిపోయింది. ఈవెన్ పైలట్ రైడర్స్ ఉన్న వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ మ్యాండేటరీ చేశారు. దేని కొరకు చేశారంటే ఒకవేళ మనిషి పడిపోతే బొక్కలు గిక్కలు ఇరిగితే మళ్ళీ దానికి ఏదో చేసి రిపేర్ చేసి వీ కెన్ బ్రింగ్ బ్యాక్ టు నార్మల్. కానీ ఒక్కసారి హెడ్ ఇంజురీ జరిగినా లేకుంటే స్పైన్ ఇంజురీ సివియారిటీలో జరిగినా వీ కాంట్ బ్రింగ్ బ్యాక్ టు నార్మల్. సో దాని కొరకు మన నర్వస్ సిస్టమ్ని మనము చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన నర్వస్ సిస్టమ్ మెయిన్ సిమ్టమ్ మనకు ఎప్పుడైతే అందులో ఇబ్బంది వస్తే మెయిన్ సిమ్టమ్ చూపించిందే పెయిన్. సో పెయిన్కి నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ఎ ఫ్రెండ్ నాట్ అవర్ ఎనిమీ. సో మన ఎనిమీ మన ఫ్రెండ్కి మనకెందుకు కాల్ వస్తుంది, మన ఫ్రెండ్ మనకు ఎందుకు కాల్ చేస్తుంది, కాల్ ఇన్ ద సెన్స్ దానికి మనము టువర్డ్స్ ఫోకస్ వెళ్తుంది. సో కాజ్ ఉన్నప్పుడే పెయిన్ వస్తుంది. సో కాజ్ ఏంది, మైట్ బి ఇట్స్ ఎ కంప్రెషన్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ విత్ ద డిస్క్ or something happening in the spine or something happening in the brain. సో అది ఏంది ప్రాబ్లం, దానికి కనుక్కొని కరెక్ట్గా మనం సాల్వ్ చేస్తే అల్టిమేట్గా పెయిన్ అనేది పోతుంది. సో మన నర్వస్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఇందులో కూడా ఫిజియోథెరపీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పెరిఫెరీ పార్ట్స్లో స్ట్రోక్ అయ్యింది అనుకోండి, నా పెరిఫెరీ పార్ట్స్లో నా మజల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత యాక్టివ్గా లేవు. దేని ద్వారా? నా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే ద్వారా, మోటార్. సో దానికి ఒక ఎక్విప్మెంట్ వాడతాం, ఇట్ సంథింగ్ కాల్డ్ TENS, ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. దాని ఫుల్ ఫామ్ అంటే ప్రతి నర్వ్ది ఒక రూట్ ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్ పైన మనము నర్వ్ మన TENS ఏదైతే మషిన్ ఉందో అది పెట్టి స్టిమ్యులేట్స్ ఇస్తే మన నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ అందులో యాంప్లిట్యూడ్ డెవలప్ అయ్యి మళ్ళీ అందులో స్ట్రెంగ్త్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా అగైన్ న్యూరోమస్కులర్ జంక్షన్ మన మజిల్స్లో మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో hopefully I just request everyone, please use helmets wherever you travel and definitely take care of your head as well as spine. Please understand your body properly and బాడీలో మన సొంత బాడీలో ఇంపార్టెంట్ ఏంటంటే మనము పెయిన్ దేని ద్వారా వచ్చినా కూడా దానికి కాస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ప్రతిసారి అలోపతి వెళ్ళే అవసరం లేదు. ఈవెన్ వీ హ్యావ్ so many like Ayurveda, we have Siddha, Unani, Homeo. దేంట్లో వెళ్ళినా కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా 100% న్యాచురల్ టైప్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే, ఇప్పుడు డబ్బు ఇచ్చి మనము మన బాడీకి ఇంకా లాస్ చేసే అవసరం లేదు. సో డబ్బు మీరు ఒక చోట ఖర్చు పెడుతున్నారంటే దానికి 100% లాభం కూడా దొరకాలి మీకు. ఇప్పుడు మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చేసి నేను ఏదో మాడిపోయిందా వస్తువు మీకు ఇస్తే ఎలా ఉంటుంది? ఇట్స్ నాట్ గుడ్. ఈవెన్ మన కొత్తిమీర కట్ట కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా అది ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అంతవరకు చూసి తీసుకుంటాము. మళ్ళీ hundreds, thousands ఆఫ్ రూపీస్
ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే మన బాడీ పైన మనం స్పెండ్ చేస్తున్నామో దాని ద్వారా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలాంటివి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్స్ యూజ్లెస్. అక్కడ కామన్ సెన్స్ వర్కౌట్ అవుతలేదన్నమాట. సో యూ టేక్ అ గుడ్ ట్రీట్మెంట్ ఎక్కడైతే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. సో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, ప్రాపర్ ట్రీట్మెంట్, ఎవిడెన్స్ బేస్డ్ ప్రూఫ్ ట్రీట్మెంట్, ఆ విధంగా ఉంటే డెఫినెట్గా మీరు కూడా దీంట్లో రిజల్ట్స్ ఈజీగా చూసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన బ్రెయిన్కి, మన హెడ్కి, మన స్పైన్కి మనము చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది స్కిన్ లెక్క కాదు. ఒకవేళ స్కిన్ అది కట్ అవుతే మళ్ళీ నాకు కొత్త స్కిన్ వస్తుంది. నర్వస్ సిస్టంలో కొత్త నరాలు రావు. ఏదైతే ఆల్రెడీ గాడ్ క్రియేట్ చేసి వదిలేసారో అదే ఉంటుంది. సో అందుకొరకు దానికి సేఫ్గా పెట్టుకోవడానికి అది మాది బాధ్యత. సో డెఫినెట్గా ప్లీజ్ టేక్ కేర్ చేయాలి, సేఫ్గా ఉండాలి. నమస్తే.